ఆ జైల్లో ఉన్న వాళ్ళ మీద పోలీసులతో పాటు బయట నుంచి నయీం కూడా నిఘా పెట్టేవాడు. పెట్టేవాడు. మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డాడా? నయీం నాతో ఎప్పుడు జైలు అంటే హ్మ్. నిఘా అనేది ఉంది. హ్మ్. కాకపోతే నాతో ఎప్పుడు ఎదురుపడలే. జైల్లో ఫోన్‌లో మాట్లాడుకునేవారా అప్పుడులో? అంటే మొబైల్సా? లేకపోతే మొబైల్. మొబైలు అంటే మేము మాట్లాడేది కాదు. హ్మ్. ఇక వేరే వాళ్ళంటే వేరే వాళ్ళు కూడా తక్కువ. అది కూడా ఇప్పుడైతే అట్లాంటిది ఏం లేదు. అట్లా ఫోన్ సౌకర్యం ఏమి ఉండదు. కానీ ఎప్పుడైనా పరిటాల రవి 5,00,00,000 మర్డర్ కోసం పరిటాల మర్డర్ చేశాను, ఒప్పుకున్నాను కాంట్రాక్ట్ అని చెప్పాడు కదా! అవునవును. నేను డబ్బులు రాలేదు కాబట్టి కోపంతో ఆయన ఏమైనా మాట్లాడాడా? కోపంతోని మాట్లాడేటోడు. సూరి నాకు మోసం చేశాడని గాని మోసం వేరే చేసి ఏం చెప్పాడా? అదే సూరి మోసం చేసిండు కదా! నేను అప్పుడు కూడా మారిపోతా. అంటే నేను కోర్ట్‌లో ఇతనే చంపించాడని చెప్పేసి చెప్తాను అన్నాడు ఆ మాట అయితే. హ్మ్. బట్ అంటే చర్చ జరిగేది. ఎందుకంటే మార్నింగ్ పూట ఎక్సర్సైజ్ చేసుకుంటా ఏదో డిస్కషన్ అయితుండే కాబట్టి ఇనేదన్నమాట. కానీ మీరెవరు సమర్థించారా? వదిలిపెట్టారా? మేము సమర్థించాం కదా! ఎందుకంటే వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్‌లో ఉన్నవాళ్ళు మాకొక సిద్ధాంతం, మాకొక లక్ష్యం ఉంది కాబట్టి మేము అట్లాంటిది మేము సమర్థించాం.